విశ్వకర్మ జయంతి ఘనంగా ప్రభుత్వ లాంఛనాలతో జరుపుకుంటున్నాం. అదే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా స్వయాన ఈ కార్యక్రమానికి పాల్గొనాలనుకున్నారు, కానీ అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. మరి ఈ రోజు మేము బడుగు బలహీన వర్గాలకి గౌరవించే పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. గతంలో అయితే ఏ విధంగా అయితే బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసామో మళ్ళీ కూడా ఏ విధంగా అయితే స్వర్ణ యుగంలో 14-19లో బీసీలకు ఎలా ఉందో ఈ రోజు అదే విధంగా మళ్ళీ కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ నిధులు కూడా కేటాయించిపోతున్నామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. గత 5 సంవత్సరాల్లో నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలను ఓటేయించుకొని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగు బలహీన వర్గాలు అనగదొక్కి ఈ రోజు బీసీ బిడ్డల్ని ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి లాగా కాదు. ఆ కుర్చీకి నిధులు లేవు, విధులు లేవు. ఆ విధంగా కాకుండా గతంలో ఏమైతే మేము కార్పొరేషన్లు ఏర్పాటు చేశామో అదే విధంగా ఇప్పుడు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అందుకు నిధులు, విధులు కూడా కేటాయించి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయబోతున్నామనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. బీసీ హాస్టల్స్ గత 5 సంవత్సరాలుగా పర్యవేక్షణ లేకపోవడం, మినిమం మెయింటెనెన్స్ కూడా లేకపోవడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మాకు దశాదిశ నిర్దేశించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, నేను మరి అందరూ వెళ్తున్నాము. దాని కార్యాచరణ కూడా చేయబోతున్నాం. ఈ రోజు బీసీ వెల్ఫేర్ రివ్యూ మీటింగ్ కూడా ఉంది. దగ్గరలోనే నిర్ణయాలు తీసుకొని మళ్ళీ 2/1 తీసుకొస్తాం.